హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి. బొబ్బట్లు చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా, ఎంత ట్రై చేసినా ఒక్కోసారి పిండి బయటకు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు నేను చూపించినట్లు ఈ టిప్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నా చాలా బాగా వస్తాయి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి పొడిపిండినే బాగా కలుపుకొని తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చూసుకొని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, దానికన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పైన కూడా 1 స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అంతా బాగా పట్టించి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1.5 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి 3 కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దించి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ ఎక్స్ట్రా ఉంటే ఇలా వడకట్టుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా ఉంటే ఆ నీళ్లతో కట్టుచారని చారు కూడా పెడుతుంటారు. నాకైతే అన్నీ ఎక్కువేమీ లేవు, కొంచెం ఎక్కువైనాయి. నీళ్ళు ఎక్కువగా ఉంటే పిండి పలచగా వస్తుంది కాబట్టి తీసేసాను. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పప్పు ఉడికించుకున్న కుక్కర్లో కానీ ఏదైనా పెద్ద గిన్నెలో వేసుకొని 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. బెల్లం మెత్తగా పొడి చేసుకుంటే త్వరగా కలుస్తుందండి. ఇలా బెల్లం వేసిన తర్వాత అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం కరిగి ఇలా ముద్దలాగా అవుతుంది. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి చల్లారిన తర్వాత ఇలా చిన్న ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అంతా కూడా మనకి పూర్ణాలలాగే ఉంటుందండి. పూర్ణాలకు కూడా ఇదే కదా, నేను కొంచెం ఎక్స్ట్రా వేసాను పూర్ణాలు కూడా చేద్దామని చెప్పి. ఇప్పుడు ఈ చపాతీ పిండి చూద్దాము. ఇది కూడా నానబెట్టడం వలన బాగా సాఫ్ట్గా అయింది. ఈ పిండిని కూడా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని పైన కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని పైన పూర్ణం పిండి పెట్టుకొని అన్ని సైడ్లా కూడా ఈ విధంగా కవర్ చేసుకొని మళ్ళీ ఒత్తుకోవాలి. చేత్తో ఒత్తడం కష్టంగా అనిపిస్తే పైన ఇంకో కవర్ వేసుకొని ఒత్తుకోవచ్చు. పైన ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ రుద్దుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంది కదా పిండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. పైన పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకు ముందైతే నాకు ఈ విషయం తెలియక నేను చపాతీ పీట మీద రుద్దేదాన్ని. అప్పుడైతే పిండి అంతా బయటకు వచ్చేస్తుండేది. తర్వాత అయితే ఇలా ట్రై చేస్తున్నాను, చాలా బాగా వస్తున్నాయి బొబ్బట్లు. పూర్ణం అనేది అస్సలు బయటికి రాదండి. అది కూడా మనం ఇలా పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎన్ని బొబ్బట్లు అయినా కానీ చేతుల నొప్పులు కూడా రావు, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చపాతీ చేసి ముద్ద చేసినప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటే పైనుంచి పిండి తీసి పక్కన పెట్టుకొని ఇంకో చపాతీలో కలుపుకోవచ్చు. ఈ లోపల పెట్టిన పూర్ణం పిండి కూడా మనం బెల్లం వేసి ఉడికించాం కదా, అందువల్ల ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్ణాలు కానీ బొబ్బట్లు కానీ చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని కాలిన తర్వాత నెయ్యి వేసుకొని ఈ విధంగా బొబ్బట్టు వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు కానీ చేసేటప్పుడైనా ఇలా కాల్చేటప్పుడు కూడా నెయ్యిని వాడితే బొబ్బట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. బయట షాప్లో అయితే అంతా మైదా పిండితో చేస్తారు కదా, హెల్త్ కూడా అంత మంచిది కాదు. మనమైతే గోధుమ పిండి మైదా పిండి 2 సగం వాడాం కదా. మీకు ఇంకా షాప్లో లాగా కలర్ఫుల్గా కావాలంటే పైన పిండిలో కొంచెం పసుపు వేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో. అసలు ఒక్కటి కూడా పిండి బయటికి రాకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మరి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.